హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక వ్యవసాయ శాఖకు సంబంధించిన సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవును ఫ్రెండ్స్, ఇది నిజమే. సో దీనికి నేను అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరు కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక 12 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మనెంట్ అయితే చేస్తారు. ట్రైనింగ్లో కూడా వాళ్ళు 40,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత అయితే వచ్చేసి మీకు 60,000 దాకా పెర్ఫార్మెన్సెస్ ఎలవెన్సెస్ ఇంకా ఉంటాయి కదా, అదర్ ఎలవెన్సెస్ అన్ని మంచిగా అయితే 60,000 దాకా వస్తున్నాయి. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు నోటిఫికేషన్కి అయితే వచ్చేసే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి నోటిఫికేషన్, అలాగే హైదరాబాద్కి సంబంధించిన 2 ఐకార్ సంస్థల్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సికింద్రాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే రిక్రూట్మెంట్ అయితే ఒకటైతే ఉంది. ఇలా సింగరేణిలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే నేను తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. షార్ట్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఎవరు మిస్ చేసుకోకండి. దీన్ని కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. మీకు దొరకకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఫ్రెండ్స్ వేకెన్సీ అయితే వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ అయితే ఉంది. 40,000 నుంచి 1,40,000 దాకా ఇస్తారు. టోటల్ వేకెన్సీస్ 56 అయితే ఉన్నాయి. కేటగిరీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ శాలరీ అయితే అందరికీ సేమే ఉంది. 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ ల్యాబ్ 12 వేకెన్సీస్, సివిల్లో 3 వేకెన్సీస్, ఫైర్ అండ్ సేఫ్టీలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 5 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్లో 11 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్లో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వేకెన్సీస్ అయితే ఇలా అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. అండ్ ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎంగేజ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఇది నవరత్న ప్రీమియర్ ప్రాఫిట్ మేకింగ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పేసి వస్తుంది ఫ్రెండ్స్. ఇది కేంద్ర ప్రభుత్వ సంబంధించిన సంస్థకైతే వస్తుంది. సో వీళ్ళైతే వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. కేటగిరీస్ వరకు పేస్ అండ్ పర్క్స్ అయితే వచ్చేసి మీకు 40,000 దాకా పే చేస్తారు ట్రైనింగ్లో. సో ఫర్దర్గా తర్వాత మీకు అలవెన్సెస్ అన్నీ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీ శాలరీ అనేది తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తారు. యాజ్ పర్ ద కంపెనీ రూల్స్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ డ్యూరింగ్ ట్రైనింగ్ ఆఫ్టర్ రెగ్యులరైజేషన్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. జస్ట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ పర్ఫార్మెన్స్ అన్నీ చూసుకొని తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామంటే చెప్తున్నారు. ప్లేస్మెంట్స్ అయితే వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్ బిఫోర్ జాయినింగ్ ద, అంటే అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి ఓన్లీ క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఆఫ్ ఇండియా నీడ్ టు అప్లై. సో మీరు ఇండియాలో ఎక్కడైనా నేను చేస్తాను అంటేనే అప్లై చేయమని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఎక్కడైనా రావచ్చు. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. సో మెకానికల్ వాళ్ళైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్లో మెకానికల్ రిలేటెడ్ చేయాలి. సో ఇక పర్సంటేజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ పర్సంటేజ్లో ఉంటేనే అప్లై చేయాలి. ఎలక్ట్రికల్ వాళ్ళైతే బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి మినిమం 60% మార్క్స్తో ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్లో చేసైతే ఉండాలి. సో మేనేజ్మెంట్ కెమికల్ ల్యాబ్ వాళ్ళు ఫుల్ టైం ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే అనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. 60% మార్క్స్ అయితే ఉండాలి. సివిల్ వాళ్ళైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ సివిల్లో చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి. ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫైర్ అండ్ సేఫ్టీ రిలేటెడ్లో చేసి అయితే ఉండాలి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఐటీ వాళ్ళు బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేసి అయితే ఉండాలి. మెటీరియల్స్ అయితే వచ్చేసి
మీరు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసైతే ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ అయితే మినిమం 60% మార్క్స్తో మీరు 2 years ఫుల్ టైం రెగ్యులర్ ఎంబీఏ పీజీ డిగ్రీ పీజీ డిప్లొమా ఆర్ ఎంబీఏ ఎక్కడి నుంచైనా చేసైతే ఉండాలి ఫ్రెండ్స్. సో మీకు ఏజ్ లిమిట్స్ కూడా చెప్పాను కదా, ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి. సో మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఇండికేటెడ్ అబోవ్ షెల్ బి అగ్రిగేట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ద్వారా వచ్చిన మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నాను క్లియర్గా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అమౌంట్ ఎంత నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. సో మేనేజ్మెంట్ ట్రైనీ అన్నిటికీ 700+ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో నో అదర్ మోడ్ ఆఫ్ అని చెప్పేసి క్లియర్గా చేయారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ కేటగిరీ వాళ్ళైతే మాత్రం నాట్ రిక్వైర్డ్ టు పే ఆఫ్ ద అప్లికేషన్ ఫీ. వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే చెల్లించక్కర్లేదు. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి హౌ టు అప్లై చూద్దాము. మీరు అప్లై ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2/7/2024 నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓన్లీ 1 applicants per candidate యాజ్ పర్ ద పోస్ట్ ఈజ్ అలౌడెడ్. సో ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏది సూటబులో అది మాత్రమే అప్లై చేయండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అయితే వచ్చేసి 10th class సర్టిఫికేట్ 2 MB ఫైల్స్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్స్ కింద మీ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, మార్క్ షీట్స్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంటేషన్స్. సో మీకు ఏమైనా సిజిపిఏ పర్సంటేజ్ లెటర్స్ ఏమైనా ఉంటాయి కదా, కన్వర్షన్స్ అవి ఉంటే అవి పెట్టాలి. 2 MB ఫైల్స్ అయితే ఉండాలి. సో అన్నీ ఏవైతే మీరు డాక్యుమెంట్స్ పెడతారో అవన్నీ 2 MB ఇన్ పీడిఎఫ్లో మీరు అప్లోడ్ అయితే చేయాలి. సో ప్రివ్యూ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఉండి తర్వాత పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా సెలెక్షన్ చేసుకుంటారో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేసి. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఎడిట్ అండ్ కరెక్షన్ విండో కూడా ఇస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు 4/7 అయితే ఉంది. ఏమైనా మిస్టేక్స్ చేస్తే బట్ మిస్టేక్స్ చేయకుండా ట్రై చేయండి. క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ 2/7/2024 అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఓపెన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ చేసినట్లయితే నేను ఇది క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ వ్యూ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని డేట్స్ ఉంది. సో మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కెమికలా, మెకానికలా, ఇన్స్ట్రుమెంటేషనా, కెమికల్ ల్యాబా. సో నేనైతే కెమికల్ ల్యాబ్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్లై నవ్ అని క్లిక్ చేశాను. సో అన్నిటికీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సిమిలర్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లిక్ హియర్ టు లాగిన్ అయితే ఉంది. ఒకవేళ లాగిన్ డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్స్ ఉంటే, లేదు నాకు ఎప్పుడు అకౌంట్ డీటెయిల్స్ నేను ఫస్ట్ టైం చేస్తున్నానంటే ఇక్కడ మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓటీపీ అథెంటిఫికేషన్, ఎంటర్ యువర్ మొబైల్ ఓటీపీ, ఎంటర్ మీ ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ, మీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీరే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ పాస్వర్డ్ 8 charactersలో 1 upper case లోయర్ కేస్ అయితే ఉండాలి. ఇవన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఈ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ అప్లై ఫర్ సెలక్షన్ పోస్ట్ అయితే నేను కెమికల్ ల్యాబ్కి అప్లై చేస్తున్నాను కాబట్టి దాన్ని క్లిక్ చేసుకున్నాను. సో అప్లై అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో అప్లై అని క్లిక్ చేయడం తోటి ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, డిక్లరేషన్, అప్లోడ్స్, ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. ఇక్కడ కిందకైతే రండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, టైమింగ్స్ అయితే ఇచ్చారు. ఆ టైమింగ్స్లో వాళ్ళని మీరైతే మాట్లాడొచ్చు, వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. సో నేను రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో అవి చూపిస్తోంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్, మీ జెండర్, కేటగిరీ అప్లైడ్ ఫర్, మీ స్టేట్ ఆఫ్ డొమిసైల్, సో ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను, ఆర్ యూ సర్వింగ్ ఆఫీసర్ ఆఫ్ అడ్మిరల్ ఫోర్స్ అంటే నేను నో అని పెడుతున్నాను, పర్సన్ విత్ డిసబిలిటీ అంటే నో, సో మీరు డొమిసైల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ అంటే నో అని పెడుతున్నాను, డిపెండెంట్స్ దట్ కిల్డ్ సివియర్లీ డిసబుల్డ్ నో అని పెడుతున్నాను, ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే నేను నో అని పెడుతున్నాను. డిపార్ట్మెంట్ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు, మిగతా వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. హ్యావ్ యూ డన్ అప్రెంటైజ్ ట్రైనింగ్, ఎప్పుడైనా అప్రెంటైజ్ ట్రైనింగ్ తీసుకున్నారంటే నో అని పెడుతున్నాను. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే అదర్ డీటెయిల్స్కి వెళ్తే ఫ్రెండ్స్ అదర్ డీటెయిల్స్లో మీ మదర్ నేమ్, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి.
అలాగే మీ నేషనాలిటీ మెన్షన్ చేయండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం పెడతారు అని చెప్పేసి అడుగుతుంది. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీరు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా పెట్టుకోవచ్చు. దాని యొక్క ఐడి నెంబరు, మీ రిలీజన్ ఏంటో మెన్షన్ చేయండి. సో వెదర్ బిలాంగింగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అంటే నో అని పెడుతున్నాను. కరస్పాండింగ్ అడ్రస్ ఏంటో రాయండి. సో మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టినట్లయితే సో వచ్చేస్తుంది. కరస్పాండెన్స్ అంటే మీరు ఉంటున్న అడ్రస్ ఫ్రెండ్స్, పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఇంటి అడ్రస్ అన్నట్టు. సో ఇవి రెండు సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి. క్వాలిఫికేషన్ కోర్స్ మీద ఎంఎస్సి. సో దాని తర్వాత కెమిస్ట్రీ అండ్ ఆర్గానికా సో ఏదైతే అది మెన్షన్ చేయండి. ఏ యూనివర్సిటీలో చేశారు, ఎంత ఫుల్ టైమా పార్ట్ టైమా, డ్యూరేషన్ ఎంత, అగ్రిగేట్స్ మార్క్స్ ఎంత, డేట్ ఆఫ్ పాసింగ్ అయితే రాయండి. అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. అంటే మీ 10th 12th మెన్షన్ చేయండి. మీ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివారు ఎన్ని డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు ప్రీవియస్గా ఎక్కడైనా జాబ్ చేసినట్లయితే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. మీ కరెంట్ ఎంప్లాయ్ ఏంటి, ఎంత శాలరీ వచ్చింది, ఎప్పటి నుంచి చేశారు, ఏ జాబ్ చేశారు, డ్యూటీస్ ఏంటో అన్నీ మెన్షన్ చేయండి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కంపెనీస్లో పనిచేసినట్లయితే ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేసుకుని మీరైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకటి కంటే ఎక్కువ కంపెనీస్లో చేసినట్లయితే. సో డీటెయిల్స్ ఆఫ్ పే స్కేల్, ఎంత పే స్కేల్ వచ్చారు, ఏ ఆర్గనైజేషన్లో, యాన్యువల్ సిటీసీ ఎంత, అవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్టయితే డిక్లరేషన్ దగ్గర హ్యావ్ యూ బీన్ ఇంటర్వ్యూడ్ బై ఎన్ఎఫ్ఎల్ ఎనీ టైమ్, మీరు ఇంటర్వ్యూ అన్న వెళ్ళారు అక్కడికి జాబ్స్ కోసం అంటే నో అని పెడుతున్నాను. ఎనీ రిలేటివ్స్ వర్క్ చేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. ఐ సర్టిఫై దట్ నో ఎఫ్ఐఆర్ కేసెస్ మీ మీద ఏమన్నా ఉన్నాయంటే నేను నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సో మీ దగ్గర ఏమన్నా కోర్ట్ లాక్స్ రిలేటెడ్ ఎగెనిస్ట్గా ఏమన్నా మీకు దగ్గర కేసెస్ ఉంటే అవి మెన్షన్ చేయండి, లేకపోతే లేదు. సో డ్యూరింగ్ మై ఎంప్లాయ్మెంట్ నో పనిష్మెంట్స్ అని చెప్పేసి నో అని పెట్టండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అప్లోడ్ స్టెప్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్లో మీ ఫోటో, సిగ్నేచరు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కింద మీ 10th క్లాస్, మీ ఎంఎస్సి సర్టిఫికేట్, మీ ఎంఎస్సి మార్క్స్ షీట్స్, ఎస్ఎస్సి సంబంధించిన డాక్యుమెంట్స్, 12th క్లాస్ డాక్యుమెంట్స్, పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా ఉంటే ఒకవేళ మీది సిజిపిఏ రిలేటెడ్ అయితే ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. పేమెంట్ని మీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ ఎలా అన్నా పేమెంట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఇలా అప్లై చేసుకోవాలి. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.